ఇటువంటి కూటమి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే లేవలేని స్థితిలో తల్లి ఏమో అందురాలు, భార్య కూడా పక్షవాతంతో మంచాన పట్టిందండి. అతను చేసే సేవ చాలా కష్టమైన సేవ. ఇప్పుడు చూస్తుంటే చుట్టూ తోటలు ఉన్నాయి. తోటల్లోంచి నడిచి రావాలంటే బలమైన వ్యక్తులు కూడా రాలేని పరిస్థితి అండి ఇది. అటువంటిది ఇద్దరు స్త్రీలను ఆయన చూసుకోవటము అంటే వంట కార్యక్రమం కానీ భోజన విషయంలో కానీ చాలా ఆయన ఎంతో తన ఆరోగ్యం బాగోపోయినప్పుడు కూడా తల్లిని ఓ పక్క భార్యని చూసుకుంటూ ముందుకెళ్తున్నారండి. అన్నీ ఈ సోషల్ మీడియాలో రావడం, లోకేష్ గారి దృష్టిలో పడడం, వెంటనే లోకేష్ బాబు గారు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఏమైతే అవసరమో నిత్యావసర వస్తువులు కూడా వెంటనే సమకూర్చాలని, వాళ్ళకి వెంటనే గృహం కూడా మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేయటం. వెంటనే 5 స్తంభాలు అండి. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే చాలా కష్టం, చీకట్లో రావాలంటే చాలా చీకటిగా ఉంటుంది, పగల కూడా చీకటిగానే ఉంటుంది. అటువంటి స్థితిలో వెంటనే 5 స్తంభాలు విద్యుత్ వారి ఆదేశాలు తీసుకుని వెంటనే స్తంభాలు వేయడం కూడా జరిగిందండి. ఇంతకంటే ప్రభుత్వం మరొకటి ఉండదు. వెంటనే ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఆదుకునే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కనుక ఇటువంటి ప్రభుత్వాలు ఇంకా ముందు రోజులు చాలా అవసరం. ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉన్నట్లయితే ఈ సోషల్ మీడియా ద్వారా వారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే స్పందించడం కూడా ఒక నాయకుడిగా ఆయనకి ఉన్న ముందున్న లక్ష్యం అండి. అతను ఏంటంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ అవసరం నిమిత్తం అయితే వారి దృష్టికి వెళ్తుందో వెంటనే స్పందిస్తారు. దాన్ని తీసుకుని పక్కన పెట్టే టైపు కాదు. ఈ ప్రభుత్వం కూడా చంద్రబాబు గారు కూడా ఆయన కూడా మన సమస్యల పట్ల ఆయన వెంటనే స్పందించడం, వెంటనే విధి విధానాల్లో కూడా సహకారం అందించాలని కోరడం కూడా ఆదేశాలు జారీ చేయడం మాకు ఎంతో సంతోషకరమైన, మా గ్రామ ప్రజలు కూడా మా కూటమి నాయకులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మా యొక్క ప్రభుత్వం ఇంకా ముందు ఇంకో మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నాను.